ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల సొగసైన కనుల వీడిక్కడ తగలడ్డాడేంటి? నిజం చెప్పాలంటే మొన్న జరిగిన దాంట్లో మా వాడు తప్పేమీ లేదు. తల్లి లేని నోటు లేకుండా పెంచిన ఎంతైనా తండ్రి తండ్రే, తల్లి తల్లి. అబ్బా ఇప్పుడు తెలిసిందా? ఇన్నాళ్ళు ఏం చేసావో? మీ సుఖం కోసం కాకపోయినా మీ కొడుకు కోసమైనా మీరు రెండో పెళ్లి చేసుకోవాల్సింది. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. ఇంతవరకు నాకు అలాంటి ఆడ దొరకలేదు. ఈ రోజు వరకు దొరకలేదా? నిన్నటి వరకు దొరకలేదు. అంటే ఇప్పుడు దొరికిందా? నువ్వు చేసుకుంటాడు. దొరికింది. నా ప్లేస్ దొరికిందా నీకు? ఆ అదృష్టవంతురాలు ఎవరు? 10:30 వరకు రాహుకాలం, ఆ తర్వాత చెప్తాను. ఈ లోపల మీకు అభ్యంతరం లేకపోతే అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినదు. ఐస్ క్రీమ్ తినండి రా, వేడి దిగిపోతుంది. ఇందులో అభ్యంతరం ఏముంది? పదండి. ఆగండి. ఈ పువ్వు మీ తల దూరాలని ఉత్సాహపడుతుంది. పెట్టండి. మరి ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో వెనక జనమ బాధలు ఎందరికీ తెలుసులే. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసును. అబ్బా కళ్ళు కనపడ్డా? కళ్ళు కనిపించడంత ఏజ్ నాకు ఇంకా రాలేదురా. 2 ఏళ్ల నుంచి నేను కన్యాకుమారికి లైన్ వేస్తున్నానని తెలిసి స్నేహితుడే నాకే ద్రోహం చేస్తావురా నువ్వు? నువ్వు కన్యాకుమారికి లైన్ వేస్తున్నావురా, కానీ ఆవిడ నీకు లైన్ వేయద్దు. నీదంతా వన్ వే ట్రాఫిక్ రా. సిగ్గుండాలి. పెళ్లికి ఎదిగిన కొడుకును పెట్టుకుని స్టీరింగ్ తిప్పడానికి. పెళ్లికి ఎదిగిన కూతుర్ని పెట్టుకుని గేర్లు మార్చడానికి నీకు సిగ్గుండక్కర్లా. ఒరే కుమారి నా గుండె కాడరా. కుమారి నా గుండె తొడిమేరా. ఊడిపోతుందా నీ తొడిమే? ఎన్ని రాలిపోతుందిరా నీ కాడా. సరే చూద్దాం, ఇవాళ కుమారి పుట్టినరోజు. నీ బ్రేక్ తొక్కుతుందో నా క్లచ్ నొక్కుతుందో అక్కడే తెలుసుకున్నాం. హలో ఫ్రెండ్స్. హలో స్వీటీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. One minute. Hi. Welcome నాయుడు గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. One minute. One minute. ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చాం కదా, చేసి వచ్చాం కదరా. మరి ఇదేంటి ప్రపంచంలో కంపంతా మందిరం ఉన్నట్టు అలా ఇసుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఏమనుకుంటా మన గురించి? పబ్లిక్ పబ్లిక్. నాయుడు, కన్యాకుమారి వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటది? కొంపదీసి మరిద్దరినీ ప్రేమిస్తుందా? ఇద్దరినా? అవును. ఒకవేళ అదే నిజమైతే మన ఇద్దరిలో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయాలి? చూడు నాయుడు, మనిద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. అలాంటిది ఆఫ్టర్ ఒక ఆడదాని కోసం మన స్నేహం బ్రేక్ అవ్వాలా? కాకూడదు కదా. అందుకే చెప్తున్నాను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసి తీరాలి. అదే నేను అనేది. ఎవరు త్యాగం చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఇంకెవరు చేయాలి? నువ్వే త్యాగం చేయాలి. నాకు త్యాగాలు గిగాలు చేసి అలవాటు లేదు. నేను త్యాగం చేయను. నువ్వే త్యాగం చేయాలా? ఏమిటో చేశానే. నన్ను కొడతావా? కొడతానా? తంతాను. ఇద్దరు ప్రేమికుల మధ్య పిల్లల్లా దూరావు. రే నీ అంత చూస్తాను. మాటలతో చూడడం కదరా, దమ్ముంటే గోదాలో దిగరా. మీరిద్దరూ నన్ను పట్టుకోండి, లేకపోతే వాడు బుర్ర పక్కన కొట్టేస్తాను. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పెళ్లి కోసం. అవును, మర్చిపోయాను. మనం ఎవరి పెళ్లి కోసం దెబ్బలాడుకుంటున్నారా? మా నాన్నగారి పెళ్లి గురించి.
ఒరే ప్రేమ్చంద్, ఇంతకాలం మనం స్నేహితులుగా ఉన్నాం, ఇప్పుడు బంధువులుగా మారదాం. అందుకనే నీ కూతురు మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నా మీద తిరగబడుతున్నాడు. తప్పు కదా? అప్పా తప్పుదరా. వాట్ ఇస్ దిస్? డాడీ ఈ విషయంలో మీకెందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నిన్ను చంటికిచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను కనుక. అదెలా కుదురుతుంది? చంటి ప్రతిభ ప్రేమించుకుంటున్నారు. ఏమ్మా ప్రతిభ, నువ్వు టంటి టాటి టూ. క్యారియన్ క్యారియన్. రెండు పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగేలాగా మంచి ముహూర్తం పెట్టండి. బాగా ఇస్తాంలేండి. లడ్డు బావా ఆగే. ఏమిటక్కయ్యా ఈ పథకం అంతా? ఏం లేదురా, పిల్లలు ముదిరిపోతున్నారు, ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారు రమ్మన్నాను. నో 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 నో, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్లి. ఊరుకో డాడీ, జరగని పని చెప్తావు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే. ఫస్ట్ క్లాస్ దేనికి? నిరుద్యోగుల క్యూలో నిల్చోడానికి. బెస్ట్ గా ఆశీర్వదించు. ఏడా తిరగకుండానే నీ చేతిలో మాట పెడతా. ఏడాది తిరిగినా పర్వాలేదు, ముందు నా చేతిలో డిగ్రీ పెట్టు, ఆ తర్వాత మనవని పెట్టు. నువ్వు చేయకపోతే ఏంటి? మేరే సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు పెద్దోళ్ళు. ఈయన మీద డికా. అయితే అక్కడే చేసుకోండి పెళ్లి. ఓకే చేసుకుంటాం. వాట్స్ ద ప్రాబ్లం? చేసుకుంటాం. చూడమ్మాయి, వాడేదో గోపుతున్నాడు, చూస్తూ ఊరుకుంటే ఇంకా చాలా చాలా చేస్తాడు. పెళ్ళైతే మారుతారు లేరా? నువ్వేదన్నా చెప్పకాయ్, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే పెళ్ళిళ్ళు. దట్స్ ఆల్. ఫస్ట్ క్లాస్ లైఫ్ లో మనకు వస్తుందంట బావా. కాపీ కట్టడం వచ్చు కదా? యు మీన్ దుక్కు దుక్కు దుక్కు. ఎర్రి మావయ్య. త్వరగా రాసుకొని ఇచ్చి. నేను ఇంకా రాసుకోలేదురా. సార్ ఏంటి? ఏం కావాలి? సార్ ఏమిటి ఇప్పుడు నీకు? ఇందులో గుత్తి టైపు ఏ టైపు ఇది? గుత్తికి పేపర్ కి సంబంధం లేదు నాన్న. కదండి. చదివింది రాదు ఇక్కడ. ఇప్పుడు అది సరే, జాగ్రత్తగా చదివి రాయి. పేపర్ సైజు. పరీక్ష పేపర్ సరిగ్గా చూడు. గుత్తి గుత్తి చెప్పండి చాలు. గిత్తి లేదు, గిత్తి లేదు. ముందు నువ్వు కూర్చో. పరీక్ష రాయడానికి రాలేదా నువ్వు? రాయ్. అలాగే. ఏంటి నువ్వేం చూస్తున్నావు? నువ్వు చదివి రాలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయ్. మ్మ్.